దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన ఒకరోజు సమ్మె కొనసాగుతోంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో 9 సంఘాలకు చెందిన సుమారు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 6,500 ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో లావాదేవీలకు సంబంధించిన కార్యకలాపాలు నిలిచిపోయాయి. బ్యాంకుల విలీన ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 5 రోజుల పని విధానం అమలు చేయాలని గళమెత్తుతున్నారు. ఖాళీలను భర్తీ చేసి పని ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నారు. పేరుకుపోయిన అప్పులను వసూలు చేసేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలంటున్నారు. బ్యాంకర్ల సమ్మెలో సిబ్బందితో పాటు అధికారులు కూడా భాగస్వామ్యమయ్యారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏలు ఏవైతే ఈ రోజున బ్యాంకింగ్ ఇండస్ట్రీలో పేరుకుపోయినాయో వాటిని రికవరీ చేయడానికి కఠినమైనటువంటి చట్టాలను తీసుకురండి. అవసరమైనట్లయితే దీన్ని క్రిమినల్ అఫెన్స్ కింద చేయండి. సో దట్ ఎన్పిఎల్ రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ రోజున స్ట్రైక్ చేయడం అనేటువంటి జరుగుతోంది. ఇవాళ ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఇంప్లిమెంట్ కావాలో అది కావాలి అనుకున్నట్లయితే పబ్లిక్ సెక్టారే చేయగలదు. కాబట్టి పబ్లిక్ సెక్టార్ని మీరు ఏదైతే మర్జీ చేయాలనుకుంటున్నారో అదే సరైన నిర్ణయం కాదని, ఇది ఇవాళ మేము ఆపుకోకపోయినట్లయితే ఒక అగ్ని ప్రమాదం ఎలా అయితే స్ప్రెడ్ అవుతుందో అలా స్ప్రెడ్ అయ్యి మొత్తం 20 నేషనలైజ్ బ్యాంక్స్ అన్ని కూడా కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మేము ఇవాళ ఎదురిస్తున్నాం. అఖిల భారత బ్యాంక్ అధికారుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా హైదరాబాద్లోనూ ఒకరోజు సమ్మె కొనసాగుతోంది. వేతన సవరణలో అన్ని తరగతుల అధికారులకు ఒకే విధమైన పద్ధతి ఉండేదని ఉద్యోగులు పేర్కొన్నారు. 11వ వేతన సవరణలో అధికారుల పనితీరును బట్టి కాకుండా బ్యాంకుల పనితీరును బట్టి సవరణ చేయాలన్న వైఖరికి నిరసనగా సమ్మె చేస్తున్నామని బ్యాంకు ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న జూనియర్ అధికారులకు కనీస వేతనం 60,000 ఉండగా బ్యాంకు అధికారులకు అందులో 3వ వంతు కూడా లేదన్నారు. ప్రస్తుత పరిస్థితిలో మనకు కావాల్సింది నంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెరిగి ఎక్కువ సర్వీస్ చేయాలి, కానీ దానికి ఆపోజిట్గా మర్జర్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని మా ఎంప్లాయీస్ ఉద్దేశం. ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు మర్జ్ అయినప్పుడు ఏమైందంటే ఆ చుట్టుపక్కల ఉన్న బ్రాంచెస్ అన్ని కలిపి ఒక బ్రాంచ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కొంతమంది స్టాఫ్ వీఆర్ఎస్లో వెళ్ళిపోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రజలకి సేవ చేయడం తగ్గిపోతుంది ఉద్యోగులు. దీనివల్ల నష్టమే కానీ మన ప్రజలకు వచ్చిన లాభం ఏమీ లేదు. నిర్మల్లో బ్యాంకు ఉద్యోగులు ఐఎఫ్బియు ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ముందు ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల విలీనం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల నుంచి మొండి బకాయిలను తక్షణమే వసూలు చేయాలని అన్నారు. బ్యాంకు శాఖల మూసివేతలు నిలిపివేయకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. కరీంనగర్లోనూ బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోయాయి. 10 లక్షల బ్యాంకు ఉద్యోగులు ఇది 2017 నవంబర్కి జీతాలు సవరణ అనేది జరగాల్సింది. ఇప్పటికి సంవత్సరం దాటి నెల అయింది. ఇప్పటి వరకు దానికి అసలు ఆలోచన అనేది ప్రభుత్వం కానీ ఇటు బ్యాంకు యాజమాన్యాలు కానీ ఎవరు ముందుకు రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఏదో 2%, 3%, 4% ఏదో మేము ఏదో గత్యంతరం లేక ఉద్యోగాలు చేస్తున్న ఉద్దేశంలోనే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు తప్ప మేము చేసే పనికి వాళ్ళు ఇచ్చే వేతనాలకు ఎలాంటి పొంతన లేదు. నవంబర్ 2017 నుండి మా వేజ్ రివిజన్ ఏదైతే ఉన్నదో డ్యూ ఉన్నది ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఇప్పటికి కూడా ప్రభుత్వం కానీ ఐబీఐ కానీ ముందుకు రావడం లేదు. లాస్ట్ సిట్టింగ్ లో దే ఆఫర్డ్ ఓన్లీ 8%. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. Closure of bank branches be opposed. Branches be opposed. Be opposed. Be opposed. Privatization of public sector banks be opposed. Be opposed. Be opposed. Privatization of employment opportunities be opposed. Be opposed. Be opposed. Down, 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 down. Anti-public sector policies of government down, down, down.